ఉన్న ప్రాబ్లమ్స్ని స్కిప్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ట్రావెలింగ్. మనం ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటామో వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే అది ఇంకా హ్యాపీ. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేయండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. చలో గుడ్ మార్నింగ్. ఇప్పుడే మార్నింగ్ లెగ్సాము. సో ఫాగ్ వచ్చి మొత్తం కంప్లీట్ ఎట్లా ఉందా, ఫుల్ ఫాగీ ఉంది. సైడ్ చెట్లు వెహికల్స్ ఏం కనిపించలేదు. సో నైట్ అంకుల్ వాళ్ళతో కంప్లీట్ బాగా చిల్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నైట్ 12:30 వరకు బాగానే మాట్లాడారు. సో అది కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ చూసుకొని మాట్లాడుకొని నైట్ వెళ్ళి టెంట్లో పడుకున్నాం. సో మార్నింగ్ లెగ్స్ ఇప్పుడు డైరెక్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో వ్యూ పాయింట్లో మొత్తం టోటల్ చూసుకొని తర్వాత నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్స్ అవన్నీ అంటున్నారు. సో అటు నుంచి వాటర్ ఫాల్స్కి ఏమైనా పాసిబుల్ అయితే వాటర్ ఫాల్స్ తీసుకొని అటు నుంచి రిటర్న్ వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ వైజాగ్కి. సో వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ 2:30 వరకు రీచ్ అవ్వాలి మనం వైజాగ్. 2:30 వరకు. సో 2:30 వరకు వైజాగ్ రీచ్ అయిపోతే అక్కడ ప్లేస్ ఫ్రంట్ రోలో చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ యాక్చువల్గా 2:30 నుంచే స్టార్ట్ అయిపోతాయి అంటున్నారు. సో 2:30 వరకు స్టార్ట్ అయిపోతే 3 వరకు ఉంటుంది యాక్టివిటీస్ మొత్తము. సో ఆ సెలబ్రేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. సో ఈ కంప్లీట్ ట్రిప్ మొత్తం అన్ప్లాన్డే ఉంది. కంప్లీట్ ఏదో వచ్చేసాము అంతే. బట్ చిల్ ఉంది, చాలా చిల్ ఉంది. సూపర్ అంటే సూపర్, మస్తు చిల్ ఎక్స్పీరియన్స్. సో నైట్ అక్కడ ఉయ్యాల కనిపిస్తుంది కదా, ఉయ్యాల్లో కాసేపు అట్లా టైంపాస్ చేసాము. సో అంత ఓవరాల్ సూపర్ ఉంది. వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ పాయింట్ చెక్ చేసుకుందాం ఇంకా. అయితే అసలు క్లారిటీ కనిపించేస్తుంది కానీ ముందర అయితే రోడ్ ఏముందని అస్సలు కనిపించట్లేదు. మాకైతే ఫుల్ ఫాగ్ ఉంది. కెమెరా అంటే క్లియర్ చేసి చూపిస్తుంది కానీ ఇది పరిస్థితి. సో ముందుకు వెళ్తుంటే కంప్లీట్ ఫోటో డిసపియర్ అవుతుంది, కనిపించట్లేదు. వెనకాల ఏమైతుందో కూడా కనిపించట్లేదు. చలో బ్రో, రోడ్డు మొత్తం ఇట్లానే ఉన్నట్టుంది. మొత్తం పై వరకు ఇట్లానే ఉంది కదా. అట్లా పార్క్ చేసేసి అక్కడ పార్క్ చేసేసి అలా వెళ్ళిపోయాడు. సో ఫైనల్లీ అందులోంచి అయితే మొత్తం బయటకు వచ్చేసాను. అదే పరిస్థితి. బైక్ని అయితే ఇక్కడ పక్కన పార్క్ చేసేసిన. ఇటు నుంచి బైక్ వాక్ వెళ్దామని ఫిక్స్ అయిపోయి అస్సలు రిస్క్ తీసుకోవద్దని. సో చూస్తే మొత్తం వర్షం పడింది కదా నిన్న, మనం మొత్తం కొంచెం అంతా డ్యామేజ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అదే పరిస్థితి. అసలు సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. బట్ పై వరకు వెళ్దాం అనుకుంటున్నా కానీ చాలా రిస్కీ ఉంది, చాలా కష్టం అని చెప్పేసి డ్రాప్ అయిపోయా. ఇప్పటికి బండి పడిపోయింది మనోడు నుండి కాబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం ఇక్కడే అయిపోయేది. సో కంప్లీట్ షో చూస్తే ఇది పరిస్థితి. సో వాక్లోనే వెళ్ళిపోతున్నా, చూద్దాం. ఇంకా మనోడు ముందరనే ఉన్నాడు. సో తీసుకొని వెళ్ళిపోతున్నాం బై వాక్లోనే. మొత్తం స్లిప్పరీ అయింది రోడ్ మొత్తం. సో అక్కడి నుంచి బైక్ పార్క్ చేసేసి ముందర వరకు ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాము. సో ఇక్కడ జిప్సీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో జిప్సీ వెహికల్స్ తీసుకొని పైకి వెళ్ళిపోతారు ఇట్లా. సో పై వరకు వెళ్దామా లేకపోతే ట్రెక్కింగ్ చేద్దాం అనేది మనోడు డెసిషన్, మన పైన డిపెండెన్సీ ఉంటుంది. సో అది పరిస్థితి. సో జిప్సీ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము, చూద్దాం ఎట్లా ఉంటుందో పరిస్థితి. మొత్తం టోటల్ ఫాగీ అయిపోయింది మొత్తము. కెమెరాలో చూపించట్లేదు కానీ అసలు కంప్లీట్ ఏం కనిపించట్లేదు, డిసపియర్ అయిపోయింది. మన చుట్టుపక్కల కనిపిస్తుంది, ఆ ముందర ఏమైంది అసలు ఏం కనిపించట్లేదు. చూసే పరిస్థితి అర్థమైపోతుంది.
పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఓకే, వర్తబుల్. సో రోడ్ అంతా చాలా క్లమ్జీ ఉంది కాబట్టి మీకు 100 అనేది ఓకే, మేనేజబుల్ అంతే. సో ఇటు నుంచి మళ్ళీ కొద్ది దూరం ట్రక్ చేయాలి ముందరనే. సో అక్కడే ఉంది వ్యూ పాయింట్, అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, సో అక్కడ వరకు వెళ్ళిపోతే చూసేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రైబల్స్ వల్లే వీళ్ళు ఓన్లీ ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వీళ్ళే ఛార్జ్ చేస్తారనమాట. సో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడే కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు ట్రైబల్స్, 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం ప్యాక్ అయిపోయినట్టుంది. సో చాలా లేట్గా వచ్చేసాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో మొత్తం వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి క్లౌడ్స్ కూడా. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 7:30, 8కే క్లోజ్ అయిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇంకా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అవసరం ఎక్స్పీరియన్స్ అసలు. లాస్ట్ టైం అయితే ఈ ఫెసిలిటీస్ ఏం లేవు హైట్లో ఇవన్నీ. సో ఇప్పుడు కాంక్రీట్ వేసి మొత్తం వ్యూ పాయింట్లోకి చేస్తారు. సో ఫైనల్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే క్లియర్ అయిపోయింది మొత్తం ఓవరాల్గా. సో జనాలు మొత్తం క్రౌడ్ మొత్తం ఫుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వ్యూ పాయింట్ ఉంది అటు సైడ్ నుంచి ముందర. అక్కడ నుంచి కవర్ చేసుకొని అటు నుంచి ఇంకోసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా చాలానే అనిపిస్తుంది వ్యూ అయితే. ఆ వ్యూ అంతా చూసుకొని టైం స్పెండ్ చేసేసి ఇటు నుంచి మళ్ళీ కంప్లీట్ నుంచి బయలుదేరాను ఇంకా. సో ఇంకా కొద్దిసేపు సన్ రైజ్ అయ్యే కొద్దీ ఇంకా దాని మీద క్లౌడ్ మీద ఫోకస్ పడుతుంది కదా. సో ఫోకస్ పడే కొద్దీ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తానంటే ఇది పరిస్థితి. సైడ్ సన్ రైజ్ అయిపోతుంది ఇంకా. సో అక్కడ నుంచి అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటే అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి సన్ రైజ్ నుంచి చూసినట్టు ఇంకా వ్యూ బాగుండేటట్టుంది. ముందుకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా. సో అటు నుంచి వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఆ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ కూడా బాగుంది. బట్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఒక చిన్న దారి ఉంది ఇటు సైడ్ నుంచి. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని ముందరికి వెళ్ళిపోదామని చూస్తున్నాము. సో ముందరికి వెళ్తే ఇంకా ఏమైనా కొత్త ఎక్కువ కనిపిస్తుందేమో చూద్దాం క్లౌడ్. సో అటు సైడ్ జనాలు ఎవరు లేనట్టున్నారు. సో అటు సైడ్ వెళ్ళిపోదాం ఇంకా. ప్రశాంతంగా కొద్దిసేపు టైం పాస్ చేసేసి పీస్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో ఇది మొత్తం దారి ఎవరో ఇంతమందికి వెళ్ళినట్టున్నారు. సో ఎవరు లేరు ఇటు సైడ్ అయితే. ప్రశాంతంగా ఉంటుంది. మాకు సైడ్ అయితే వెళ్ళి కవర్ చేద్దాం. We are exploring the unseen Lambasingi viewpoint. సో ఈ ఫారెస్ట్లో ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసాము. చూస్తే ఇక్కడ ఇదేంటో తెలుసా, ఇది యాక్చువల్లీ బిర్యానీలో వాడతారు స్పైసీస్ కోసము. సో లైక్ ఇట్లా. సో ఈ బిర్యానీలో చూస్తే మీకు ఐడియా వస్తుంది. బిర్యానీ ఆకుల్లో వాడతారనమాట. ఆ ఆకులతో పాటు వస్తుంది స్పైసీస్లో. సో టేస్ట్ వచ్చేస్తుంది అనమాట బిర్యానీకి. లైక్ దిస్. ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్కి వస్తే ఇట్లానే ఉంటుంది. అసలు ఏమన్నా పడతా అసలు ఇంత దూరం వచ్చినందుకు. ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడైతే. సతీష్ బ్రో ముందర వెళ్తున్నాడు. అసలు ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా ఉంది అసలు. ఇక్కడ వీళ్ళు ఫార్మింగ్ చేసేటట్టున్నారు. ఇక్కడ అదంతా చెట్లు ఉన్నాయి కదా. సో ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ జొన్న చేను లైక్ అది ఉంది కదా, జొన్న చేను ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. ఎవ్వరు లేకుండా, ఏ అడవిడి లేకుండా, జనాలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ నుంచి చూస్తే లాస్ట్లో వ్యూ కనిపిస్తుండొచ్చు. సూపర్ ఉంది అసలు. ఆసమ్ అంటే ఆసమ్ అసలు. సో అందరిలాగా వచ్చేసి అందరి గుంపులో వచ్చేసి ఆ గుంపులోనే చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతారంటే దాన్ని ట్రావెలింగ్ అన్నారు. సో బీ లైక్ ఏ లోకాలిటీ. ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెల్ చేసేప్పుడు సో లోకల్లో ఎట్లయితే ఉంటారో అట్లా ఫీల్ అవుతూనే న్యాచురాలిటీ అనేది తెలిసిపోతుంది అండ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు యాక్చువల్గా అయితే చెప్పాలంటే.
సో అందరితో పాటు వచ్చేసి అదే వ్యూ పాయింట్లో చూసుకుంటే మాత్రం మాకు మాత్రం ఇంత మంచి వ్యూ పాయింట్ అస్సలు దొరకకపోయేది. అసలు ఎంత అంటే వితిన్ మినిట్కి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ అట్లా మీకు కెమెరాస్ అయితే అస్సలు సాటిస్ఫై చేయలేవు ఇందులో. అసలు ఏమన్నా వెదర్ చేంజా, అసలు టైం ల్యాబ్స్ కూడా పెట్టా, చూద్దాం టైం ల్యాబ్స్లో వ్యూ ఎట్లా వస్తుందో. సో అందుకే ఏదో వచ్చామా, అందరితో పాటు వచ్చామా, చూసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా చుట్టుపక్కల ఏముంది ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండంటే కొత్త ప్లేసెస్ తెలుస్తాయి. అందరితో పాటు ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్ చూసుకొని అందులో వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతే అది కాదు ఎక్స్పీరియన్స్. సో ఆ ఒక్క ప్లేస్ కాకుండా ఆ చుట్టుపక్కల కొద్దిగా 4 అడుగులు అటు ఇటు తిరిగామంటే ఆటోమేటిక్గా కొత్తది దొరికిపోతుంది మనకి. సో ర్యాండమ్గా అందరు చూసే వ్యూకి మనం చూసే వ్యూకి కొంచెం డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. వచ్చిన రూట్ నుంచి కాకుండా కొత్త రూట్ నుంచి వెళ్తున్నాను. సో చూద్దాం ఇక్కడ అడ్వెంచర్ ఎట్లా ఉందో. ఇక్కడే ఉన్నా, రూట్లో ఉన్నా, కిందకెళ్ళే రూట్లో ఉన్నా. వచ్చేసి అట్లా స్ట్రైట్గా స్ట్రైట్. యా వాటర్ ఫ్లో ఉంది కిందకి. ఏమో, అరే వీళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టున్నారు బ్రో, ఇది కొత్తది. సో రైట్, మొత్తానికైతే దారిలో వచ్చేసాము. ఇది కూడా మేము వచ్చిన దారి కాదు, వెహికల్ రూట్ కాదు, ఇది సంథింగ్ ఏదో ఉంది. ఆసమ్ అంటే ఆసమ్ ఎక్స్పీరియన్స్. అసలు ట్రెక్కింగ్ ఇవాళ అయితే డిఫరెంట్ అయిపోయింది ట్రెక్కింగ్. సో వాటర్ వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచో సౌండ్ అయితే వస్తుంది. ఇటు నుంచి వెళ్తున్న వాటర్ అంతా ఒక దగ్గర ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుండొచ్చు. చూద్దాం, ఎక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుందంటే అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. సో ఫైనల్ అయ్యింది ఈ సిచ్యువేషన్ అయితే. బ్రో అన్నట్టే అయిపోయింది. రాంగ్ రూట్ వచ్చేసేసాము. ఇక్కడ 2 ఉన్నారు. సో వాళ్ళని అడిగితేనంటే పార్కింగ్ రూట్ అటు సైడ్ అంట, ఆపోజిట్ అంట. మేము ఆపోజిట్ రూట్లో వచ్చేసాము. ఆల్మోస్ట్ చాలా ముందరకు వచ్చేసాము. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత కింద ఆటోస్ ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కేసేసి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. రిపీట్ రిటర్న్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా. బట్ ఆసం అంటే ఆసం ఉంది. ట్రెక్కింగ్ కూడా బాగుంది, సూపర్ ఉంది. రోడ్ అయితే అసలు చూడొచ్చు. అసలు కెమెరా అయితే అస్సలు న్యాయం చేయలేదు, కానీ 100% న్యాయం చేయలేదు కెమెరా అయితే. అది సిచ్యువేషన్. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అట్లా ఎక్కువ ట్రెక్కింగ్ చేసేసుకుంటూ వచ్చేసాం కింది వరకు. ఇంకా నెక్స్ట్ ముందరికి వెళ్ళిపోయి చూద్దాం. ఇంకా రిటర్న్ తీసుకొని ఆటో ఎక్కేసేసి రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ పార్కింగ్కి వెళ్ళిపోయి బండి తీసుకొని రావాలి. ఇంకా ఏంటన్నా ఇవి? కాఫీ గింజలా ఇవి? ఇదంతా కాఫీ తోటనా? ఓకే. అయితే ఎండిపోయినవన్నీ తీస్తున్నారా ఇప్పుడు? అంటే వీటిని ఎండబెడతారా ఇప్పుడు? ఓహో, నైస్. అయితే ఇదంతా కాఫీ తోటలా? అది యాక్చువల్గా చెట్లు పొడుగు ఉంటాయి కదా, దాని మీద ఎక్కిపోతుంటాయి కదా, పాకుతూ ఉంటాయి కదా. ఓకే. అసలు ఎటు వెళ్తున్నాము, ఏమవుతుందో ఏం అర్థం అవుతుంది అసలు. రూట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాము. వస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ అక్కడ ఒక పర్సన్ కనిపించాడు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్గా కాఫీ బీన్స్ అంట. ఇది కంప్లీట్ కాఫీ బీన్స్ తోట అంట ఇది. సో ఓవరాల్గా అయితే ఏదో ఎక్స్పీరియన్స్. ఇంకా ఎంత దూరం ఉందో అర్థం అవ్వట్లేదు.
వెళ్తూనే ఉన్నాము, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమైద్దా. థిక్ ఉంది, నెక్స్ట్ వెళ్తే ఉంటే చాలా థిక్ ఉంది ఫారెస్ట్ అయితే. నైస్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. సో మన వాళ్ళని అడిగాము, దగ్గరికి అంటున్నారు. చూడాలి, ఇక్కడ నుంచి మళ్ళీ పార్కింగ్కి 1 కిలోమీటర్ అంటున్నారు. అక్కడి నుంచి ఆటోస్ ఏమైనా అవైలబుల్ ఉంటే ఆటోస్లో వెళ్ళాలి, లేదంటే బై వాక్ ఓన్లీ. ఏమవుతుందో చూద్దాం. ఇంకా మొత్తానికి అయితే హిల్ క్లైంబింగ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. అరౌండ్ 1/2 కిలోమీటర్ పైన వచ్చాము, మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుందంట. యా ఇది డౌనింగ్ కదా, అంత తెలియట్లేదు. అక్కడక్కడ ఎవరో ఒకరొకరు జనాలు కనిపిస్తున్నారు. సో రైట్, ఫైనల్ మొత్తానికైతే బైక్ దగ్గర రీచ్ అయిపోయాను. చూసారు కదా ఎట్లా ఉందో అసలు. మార్నింగ్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూడు సిచ్యువేషన్ ఎట్లా ఉందో. రోడ్ అంతా గబ్బు అయిపోయింది, ఇంకా గబ్బు అయిపోయింది. బైక్ తీసుకెళ్ళిపోయింటే మాత్రం స్ట్రక్ అయిపోయేటోళ్ళం. సో బైక్ అక్కడే చాలా ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ జీప్స్ ఇవన్నీ వెళ్ళిపోయి రోడ్ అంతా చాలా గబ్బు అయిపోయింది. మనడు అందులో చెప్పిరిగిపోయింది, ట్రై చేస్తున్నాడు తీయడానికి. సో స్టార్ట్ అయిపోదాం ఇంకా. క్యాంప్ సైట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయలుదేరదాం ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి. సో ఫైనల్ క్యాంప్ సైట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి బయలుదేరాలి, చాలా టైం అయిపోయింది. సో అటు ఇటు అడ్వెంచర్స్ చేసేసరికి అరౌండ్ 1 అవర్ టైం ల్యాప్స్ అయిపోయింది అటు ఇటు. సో టైం చాలా డిలే అయిపోతుంది, వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో తెలియట్లేదు. సో స్టార్ట్ అయితే అవ్వాలి, తొందర ఫ్రెష్ అయిపోయి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాలి ఇంకా. అంకుల్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మళ్ళీ. వాళ్ళ ఎంటర్టైన్లో వాళ్ళు సూపర్ ఉన్నారు అసలు. చలో మనమైతే తొందర రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో ఫైనల్లీ మొత్తం అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అంకుల్ వాళ్ళతో. సో మొత్తం వెహికల్లో వచ్చేసారు వాళ్ళు. సో వెహికల్ తీసుకొని వెహికల్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒక 6 months ఒకసారి ప్లాన్ చేస్తారంట. సో నైట్ చూసారు కదా ఎట్లా మొత్తం చిల్అవుట్ అయ్యారు. సో ఓవరాల్గా సెల్ఫీస్ దిగాము ఇందాక. సో అంకుల్ వాళ్ళది మొత్తం టోటల్ వరంగల్. సో వరంగల్ అంట. సో వరంగల్ వచ్చినప్పుడు కంపల్సరీ కలవమని చెప్పారు, ఖచ్చితంగా కలుద్దామని చెప్పాము. సో అంకుల్ వచ్చేసి ఏబిఎన్లో వర్క్ చేస్తారు అంకుల్. సో చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అసలు. అందరూ నేషనల్ అవార్డు వచ్చింది అంకుల్కి. సో ట్రస్ట్ ఉన్నాయంట వీళ్ళవి. సో ట్రస్ట్ అట్లా కొంచెం సోషల్ వర్కర్స్ లెక్క అవార్డు వచ్చింది అనమాట, లైక్ అట్లా. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంకుల్ వాళ్ళతో అయితే. సూపర్ అంటే సూపర్. వరంగల్ వచ్చినప్పుడు కంపల్సరీ కలుస్తాను అంకుల్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రావాలి మా కాకతీయ రాణి రుద్రమాదేవి కోట యొక్క పక్కకే మా ఇల్లు. రాండి, ఒక రోజు బిఫోర్ చెప్పండి, నేను లీవ్ పెట్టైనా మీకుండి మా యొక్క గైడ్గా నేను మీకుండి సర్వీస్ అందిస్తాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. సో అది రైట్. సో మొత్తానికి అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అంకుల్ వాళ్ళతో. రైట్. సో ఫుడ్ మా నైట్ నుంచి కంప్లీట్ తినండి అసలు. ఎంత అంటే ఫుల్ ఫోర్స్ చేస్తున్నారు. సో హ్యాపీ. సో సీనియర్స్ నుంచి కూడా ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అసలు మనలాంటి వాళ్ళు. సో ఇంకా ఇప్పటివరకు కూడా అట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. చలో టైం టు ఎగ్జిట్. చాలా లేట్ అయిపోయింది. సో 12 వరకు అక్కడ ఉందాం అనుకున్నాము వైజాగ్లో, బట్ ఇక్కడే 12 అయిపోయింది. సో ట్రెక్కింగ్ తీసుకొని ఆఫ్ రోడింగ్ తీసుకొని మళ్ళీ వేరే రూట్లో డైవర్షన్ అయిపోయి రాంగ్ రూట్లో వచ్చి అక్కడే టైం చాలా వేస్ట్ అయిపోయింది. సో ఓవరాల్ క్యాంప్ సైట్కి అయితే వచ్చేసాము. ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని షూ మొత్తం డస్ట్ అయిపోయింది. సో షూ అంతా కడిగేసుకొని, బైక్ కూడా కడగలేదు, బైక్ అయితే మొత్తం కింద పడిపోయింది కదా. సో ఇదంతా మొత్తం మట్టి అంతా అట్లే ఉంది. సో ఓవరాల్గా అయితే బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది, కంప్లీట్ ఎగ్జిట్ అవ్వడమే ఇంకా. అండ్ వన్ మోర్ థింగ్, ఒక చిన్న చూసా ఇక్కడ. సో టచ్ మీ నాట్ ప్లాంట్స్ లాస్ట్ టైం మనం గోవాలో గోవా సిరీస్లో చూసాము. సో టచ్ మీ నాట్ ప్లాంట్లో ఇక్కడ కూడా కనిపించాయి. సో చూపిస్తున్నది.